నిన్న ఎపిసోడ్ చాలా బాగుంది కదా కదా సో నేను ఎపిసోడ్లో కొన్ని మనం మాట్లాడుకుందాం కొన్ని పాయింట్స్ కోసం. అసలు ఏంటంటే పాయింట్స్ యాక్ట్ రీతు డిమాండ్ పవన్ వీడియో తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్లో వేశారు. బాగుంది, ఎందుకంటే అది పర్సనల్ వీడియో కాబట్టి, అవసరం సంబంధం లేదు కాబట్టి వేశారు, పర్లేదు. కానీ ఈ రమ్య మోక్ష అండ్ మాధురి మా దివ్యల మాధురి మాట్లాడినవి ఎందుకని తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్లో వేస్తారు పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి. ఆ వీడియో హౌస్లో అందరి ముందు వేస్తుంటే బాగుంది కదా నా ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకోటి పచ్చళ్ళకి ఒక మాట అన్నారు సార్ నాగార్జున నాగ్ సార్. ఏంటంటే అది మన నిఖిల్ నాయర్ వచ్చి తను రమ్య మోక్ష ఫుడ్ తింటుంటే అడుగుతారు అనమాట. అడుగుతుంటే నో 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 అంటది, ఇవ్వను అంటది. అదే చెప్తాడు నిఖిల్, సార్ ఎన్నిసార్లు బతిమాడండి సార్, ఒక్కసారి కూడా ఇవ్వలేదు సార్ ఆమె అంటే. నీకు ఎందుకు నో చెప్పింది తెలుసా నిఖిల్ అంటే, ఏమో సార్ తెలియదు సార్ అంటే, నిన్ను గేమ్ మీద ఫోకస్ పెట్టమని చెప్తుంది. నువ్వు ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ పెట్టు అని చెప్తుంది ఇంటర్నెట్గా, నువ్వు అది అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి నాగార్జున అంటారు. ఎక్కడో విన్నాం కదా ఇది, ఏదో తేడాగా ఉందేటి, గేమ్ మీద ఫోకస్ పెట్టాలా? ఇది గేమ్ మీద ఫోకస్ పెట్టే డైలాగ్ కాదు, లైఫ్ మీద ఫోకస్ పెట్టే డైలాగ్. పచ్చలక్క డైలాగ్ ఉంది కదా, పచ్చలక్క వాళ్ళ అక్క డైలాగ్, వాళ్ళకే చిట్టి డైలాగ్ ఉంది కదా, ముష్టి పచ్చలే కొనలేకపోతున్నావు నువ్వు, ఇక పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, ముందు లైఫ్ మీద ఫోకస్ పెట్టు, తర్వాత పచ్చడి కొంత. ఆ డైలాగ్ నాగైతే కొట్టారు అనిపించింది నాకు నిన్న. ఆ గేమ్ మీద ఫోకస్ పెట్టు అంటున్నాను, ఎందుకంటే అక్కడ ఫుడ్ అడిగిన దానికి గేమ్ మీద ఫోకస్ పెట్టు అంటే దానికి సంబంధమే లేదు మ్యాటర్ కదా. సంబంధం ఉందా? లేదు కదా, సంబంధమే లేదు. అలాంటిది మాట్లాడారంటే మరి మనం ఆలోచించాలి కదా, ఆలోచించాలి లేదా? ఆలోచించాలి. మనం బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోయారు. ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు బర్నీ గారు అది మాట్లాడుకుందాం. అండ్ రీతు అండ్ పవన్ వాళ్ళు ఇంకా కలిసి ఉంటారా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మన పచ్చళ్ళక్క పవన్ కళ్యాణ్ అసలు వీరికి ఫైర్ ఉంటుందా లేదా నిద్ర మధ్యన అది మాట్లాడుకుందాం. మన వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి, మనకి కొంచెం సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్లో చూసే ప్రయత్నం చేయండి. సో వీడియోలోకి వెళ్దాం గైస్. అయితే డిమాండ్ పవన్ అండ్ రీతు మధ్యలో ఉన్న బాండ్ని నాగార్జున గారు 70% వరకు కట్ చేసినట్టే. అంటే 100% కట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. రీతు ఎక్కడ తగ్గట్లేదు. డిమాండ్ పవన్ మాత్రం 100%గా 200% డిమాండ్ పవన్ తన గేమ్ కోసం రీతుని వాడుకుంటున్నాడు అంతే. గేమ్ కోసమే, ఇంకేం లేదు. డిమాండ్ పవన్కి రీతు మీద ఏ ఫీలింగ్స్ లేవు, గేమ్ కోసమే. ఎందుకంటే డిమాండ్ పవన్ అక్కడ మాధురి గారితో రమ్య మోక్షతో మాట్లాడినవి అర్థమైపోతుంది మాటల ప్రకారం. రీతుకు కూడా అర్థమైంది, అందుకని రీతు ఇంకా నాకు ఎవరు సంబంధం ఇస్తారు, నాకు గేమ్ తప్ప ఇంకేం పట్టించుకోని చెప్పేసి అన్నది. కానీ అయినా సరే పవన్ నాకు కొంచెం ఇంపార్టెన్స్ అని చెప్పేసి అంటుంది. ఒక పక్క క్లారిటీ లేకుండా ఉంది, అందుకనే ఒక ఆడియన్స్ కూడా 50-50 వేశారు. కానీ డిమాండ్ పవన్ చెప్పిన మాటలకి 100% ఆడియన్స్ నెగిటివ్గానే థమ్స్ డౌనే పెట్టారు. 100% ఎవరికి రాలేదు. 100% ఓన్లీ మన డిమాండ్ పవన్కి థమ్స్ డౌన్ వచ్చింది. అండ్ ఇమాన్యుయల్కి చికెన్ ఇవ్వడం కోసం దానికి అక్కడ థమ్స్ అప్ వచ్చింది. అది అంటే ఎలాగైనా ఫుడ్ ఇవ్వాలని చెప్పి వస్తారనుకో. ఇక్కడ ఏంటంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పేది చెప్పడం అనేది చాలా ఎవరికి రాలేదు అసలు. అది ఆ 100% అనేది ఎవరికి రాలేదు. 82%, 92%, 98% వచ్చాయి, కానీ 100% ఎవరికి రాలేదు. ఇప్పుడు 100% డిమాండ్ పవన్కి వచ్చింది 100%. సో రీతుకి అక్కడ అర్థమవుతుంది. అంటే డిమాండ్ పవన్ మాటమాటికి వెళ్ళి రీతు దగ్గరికి వెళ్ళి రమ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మాయి ఏమనుకుంటుంది నా గురించి, అమ్మాయికి ఎలా చేస్తుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అన్నిసార్లు అడుగుతున్నాడు 10 సార్లు వెళ్ళి. ఇతనేమో ఈ రమ్య మోక్ష కూడా కావాలని 10 సార్లు తనకి నీకు ఏముంది, మీరు ఎలా ఉన్నారు, ఏముంది అని 10 సార్లు వీళ్ళేమో ఆ దివ్య మాధురి గారు ఏమో మాట్లాడొద్దు ఆమెతో మాట్లాడితే, ఆమెతో మాట్లాడకపోతే నేను సేవ్ చేస్తాను నా దగ్గర పవర్తో అది అని చెప్పేసి అంటది. పవర్ పీక్చుకున్నారు కదా, పవర్గా పోయింది కదా, ఇంకెందుకు ఆవిడకి పవర్ పోయింది. పవర్ పోయినప్పుడు ఇంకా అవన్నీ అవసరం లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ అండ్ మన పచ్చళ్ళక్క విషయంకి వస్తే, ఈ యాక్చువల్గా
లాస్ట్ టైము అసలా పవన్ కళ్యాణ్ తప్పు లేకుండా పవన్ కళ్యాణ్‌కి, డిమాండ్ పవన్‌కి వీడియో ఒకటి లాస్ట్ టైమ్ కెప్టెన్సీ టాస్క్‌లో జరిగినప్పుడు వేశారు. అదే కాలు జరిపి చూపించాడు, ఇండికేట్ చేపించాడు, బర్నీ ఆపాడని చెప్పి చూపించారు. అసలు అందులో ఎక్కడ 99.99% ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. మిస్టేక్ లేకపోయినా కూడా ఆ వీడియోని అందరి ముందు వేసి చూపించారు. ఇక్కడ మిస్టేక్ ఉంది. ఆ అమ్మాయి తప్పు మాట్లాడుతుంది రమ్య మోక్ష. తెలుసు. నాగార్జున గారు కూడా తెలుసు తప్పు, అది తప్పు అని. లాగి పెట్టి కొట్టేస్తాను, కిందేసి తొక్కేస్తానని తప్పు. ఆ వీడియో తీసుకెళ్ళి కన్ఫెక్షన్ రూమ్‌లో ఎయడం ఎంతవరకు కరెక్టు? అసలు 100% ఇది రాంగ్ అది కన్ఫెక్షన్ రూమ్‌లో ఎయడం. ఆ వీడియో హౌస్‌లో అందరి ముందు యేసుంటే, హౌస్‌లో అందరి ముందు యేసి కన్ఫెక్షన్ రూమ్‌లో తీసుకెళ్ళి కన్ఫెక్షన్ రూమ్‌లో యేసి, దానికి మళ్ళీ ఆడియన్స్ ఫోన్లు పెడితే ఎందుకు వేస్ట్ కదా! హౌస్‌లో అందరి ముందు యేసి, హౌస్‌లో చూపించి, హౌస్‌లో అందరూ డిసిషన్ తీసుకోవాలి. ఆవిడ మాట్లాడుతుంది కరెక్టా? రైటా అని. అప్పుడు పవన్ కళ్యాణ్ రాంగా? లేతే రమ్య మోక్ష రాంగా తెలుస్తది మనకి. అంతే కదా! ఇప్పుడు హౌస్‌లో మనం ఓన్లీ కొంతమంది చాలా మంది 90% వరకు ఎపిసోడ్స్ చూస్తారు. లైవ్ చూడరు. లైవ్‌లో ఉన్నోళ్ళకి కదా అర్థమవుతది. ఇప్పుడు లైవ్‌లో వాళ్ళ హౌస్‌లో ఉన్నోళ్ళకి కదా అర్థమవుతది. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. మనం 90% ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మనకేం అర్థమవుతది? హౌస్‌లో ఉన్న వాళ్ళకి మొత్తం అందరికి ఆ వీడియో చూపించి అడిగితే బావుండనిపించింది నాకు. అదొకటి. అండ్ తనుజ గారి వీడియో కూడా తనుజ ఆహ్, లీనియన్స్ ఇస్తుంది అబ్బాయికి. అబ్బాయి ఒకటి అంటే మాధురి గారు అంటారు, 2 చేతులు కలిపితేనే చప్పట్లు, ఒక చేత్తో అవ్వదని చెప్పేసి. అంటే ఇద్దరు కలిసి అంటే ఇప్పుడు తిన కూడా యాక్సెప్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో ఫీల్ అవుతున్నాడని చెప్పేసి అన్నది. ఆ వీడియో కూడా అసలు ఎందుకు హౌస్‌లో కన్ఫెషన్ రూమ్‌లో ఏసినంత అవసరం ఏముంది? కన్ఫెషన్ రూమ్‌లో తీసుకెళ్ళి ఎయ్యాల్సిన వీడియోస్ కాదు నా ఫీలింగ్ అవి. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కన్ఫెషన్ రూమ్‌లో ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అండ్ రీతూ వీడియో ఏశారు. బావుంది. అది వాళ్ళ పర్సనల్ వీడియో కాబట్టి అదెయ్యొచ్చు. తప్పే లేదు. కానీ తనుజ వీడియో అండ్ పవన్ కళ్యాణ్ రమ్య మోక్ష వీడియో ఇవి కన్ఫెక్షన్ రూమ్‌లో ఎయ్యాల్సిన వీడియోసే కాదు. హౌస్‌లో అందరి ముందు యేసుంటే దానికి తేలుతది. వాళ్ళు నెక్స్ట్ టైమ్ నుంచి దాన్ని రిపీట్ చెయ్యరు. అంతే కదా! అప్పుడు రిపీట్ చేయరు. అండ్ వాళ్ళు కూడా హౌస్‌లో ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉంటారు కదా! ఎందుకని అవన్నీ? ఇక్కడ నాకోటి అనిపించిందేంటంటే నిన్న యేసిన వీడియోస్ ద్వారా నెక్స్ట్ మండేకి నామినేషన్ పాయింట్స్ ఇస్తున్నారు. నామినేషన్ పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ ఇస్తున్నారు ఒక్కొక్కరికినా అనిపించింది నాకు. అంతే కదా! ఇప్పుడు కొంతమందిది వైల్డ్ కార్డ్ వచ్చిన కొంతమంది ఇది కిరీటం తీసుకున్నారు. పవన్ తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు మాధురి గారికి, దివ్యల మాధురి గారికి దివ్య నిఖిత మీద నామినేషన్ పాయింట్స్ దొరికాయి. ఆ! పవన్ కళ్యాణ్‌కి దివ్యల మాధురి అండ్ రమ్య మోక్ష మీద పాయింట్స్ దొరికాయి. తనుజకి దివ్య నిఖిత అండ్ రమ్య మీద సారీ దివ్యల మాధురి అండ్ రమ్య మోక్ష మీద పాయింట్స్ దొరికాయి నామినేషన్ వేయడానికి. ఇక్కడ రీతూకేమో పవన్ మీద పాయింట్స్ దొరికాయి నామినేషన్ వేయడానికి. ఒకరికి స్ట్రాంగ్ పాయింట్స్ ఇచ్చారు నామినేషన్ వేయడానికి. రేపు మండే నామినేషన్‌లో స్ట్రాంగ్ పాయింట్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి అనిపించింది. ఈ పాయింట్స్ మీద చాలా వరకు నామినేషన్ పడతాయబ్బా! మీరు చూపించిన పాయింట్స్ మీద చాలా వరకు నామినేషన్ పడతాయి. ఖచ్చితంగా పడతాయి నామినేషన్. పడకుండా అయితే ఉండవు. ఇంకోటి అదే చెప్పాను కదా! కళ్యాణ్ డిమాండ్ పవన్ గుట్టు రట్టు అయిందని చెప్పాను కదా! మన దీంట్లో థంబ్‌నెయిల్‌లో ఇదే అనమాట. గుట్టు రట్టు అయిందంటే ఆ డిమాండ్ పవన్ అవసరానికి వాడుకుంటున్నాడు అని చెప్పేసి నాగార్జున క్లియర్‌గా చూపించాడు రీతూకి. రీతూ ఇంకా మారకపోవడం అది రీతూ ఇష్టం. రీతూ గేమ్ రీతూ ఆడుకుంటే బెటరు. రీతూ ఆడుకుంటే మాత్రం డిమాండ్ పవన్ స్ట్రాంగ్‌గా ఆడకపోతే బయట ఉంటాడు. స్ట్రాంగ్‌గా ఆడితే లోపల ఉంటాడు. ఇన్ని రోజులు డిమాండ్ పవన్ హౌస్‌లో ఉండడానికి కారణం ఏంటంటే గేమ్స్ అంతగా ఆడకపోయినా సరే ఈ రీతూతో ఉన్న రిలేషన్‌షిప్ కొంచెం కాపాడుతుంది. ఎందుకంటే రీతూ నామినేషన్ లేనప్పుడు రీతూకి ఎలాగో తక్కువ ఓట్లు పడుతున్నాయి. కానీ ఆ రిలేషన్‌షిప్ ఆ బాండ్ అనేది కొంతమందికి ఇష్టపడతారు. ఓహో! వీళ్ళ మధ్య నడుస్తుంది చూద్దాం అని చెప్పి ఇష్టపడతారు. వాళ్ళు ఓట్లేస్తారు. కొంతమందికి ఇష్టపడరు. వాళ్ళు వేయరు. కానీ ఆ కొంతమందిలో కొన్ని ఓట్స్ పడుతున్నాయి కదా! అది ఆ బాండ్ లేకపోతే అది కూడా పడవు కదా! ఇంటికి వెళ్ళిపోతారు కదా ఎప్పుడో. గేమ్స్ తక్కువ అవుతున్నాయి కాబట్టి టాస్క్‌లు. టాస్క్‌లు పెడితే ఎలాగో ఆడతారనుకో. టాస్క్‌లు తక్కువ వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా! ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా ఖాళీగా ఉంటే వేస్ట్. ఈ వీక్ ఎలిమినేషన్‌తో మనకు అర్థమైపోద్ది. బిగ్ బాస్ హౌస్ అంటే టాస్క్‌లు కాదు.
నాట్ అబౌట్ టాస్క్. బిగ్ బాస్ హౌస్ అంటే అందరి మధ్య కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఆర్గ్యూ స్కిల్స్ ఉండాలి, అండ్ బాండింగ్స్ ఉండకూడదు, గేమ్స్ ఉండాలి. ఇవన్నీ నా బిగ్ బాస్ అంటే. ఎందుకంటానంటే నిన్న నా తమ్మునేల్లో పెట్టిన వీడియో బర్నీ ఎలిమినేటెడ్ అని. బర్నీ ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ వీడియోలు వచ్చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ. మీరు ఇంకా చూడకపోతే చూడండి. బర్నీ ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు బర్నీ గారు అసలు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి బర్నీ గారు అసలు హౌస్లో ఉండడానికి కారణం ఏంటి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. మనం బర్నీ గారు అసలు హౌస్లో ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటంటే దివ్యనిక్త రాకముందు వరకు బర్నీ గారికి తనుజకి మంచి బాండ్ ఏర్పడింది. ఫాదర్ అండ్ డాటర్ బాండ్ చాలా బాగుంది. ఈ బాండ్ వల్ల బర్నీ గారు కొన్ని వారాలు సర్వేలు అవ్వారు అని నాకు అనిపిస్తుంది, డాటర్ అండ్ ఫాదర్ బాండ్ వల్ల. ఎందుకంటే తనుజకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, అలాగే బర్నీ గారు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ బర్నీ గారు ఆట కన్నా ఈ ఫ్యాన్ బేస్ వల్లే ఓట్లు పడుతున్నాయి అనిపించింది నాకు. ఇన్ని రోజులు పడ్డాయి అనిపించింది. ఎందుకంటే తనుజ నామినేషన్ వెళ్ళినప్పుడు ఆ ఓట్లన్నీ బర్నీకి పడేవి. తనుజకి బర్నీకి బాండ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే తనుజ ఆ బాండ్ కట్ చేసిందో, ఎప్పుడైతే బర్నీ గారిని సార్ అని పిలవడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి బర్నీ గారికి ఓట్లు డౌన్ అయిపోయి దానివల్ల బర్నీ గారికి బ్యాడ్ అయింది. అంటే బ్యాడ్ అంటే బయట బ్యాడ్ అవ్వలేదు, హౌస్లో బ్యాడ్ అయింది. ఈయన బాండ్స్తో ఉంటారు, బాండ్ బర్నీ, బిగ్ బాస్ అని పేరు తీసి బాండ్స్ బర్నీని పెట్టారు. సో దానివల్ల ఈయనకి ఓటింగ్ తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడింది ఓటింగ్. అండ్ అక్కడ కట్ చేసుకోవడం ఒక మిస్టేక్ అంటే ఇక్కడ అంటించుకోవడం ఒక మిస్టేక్. మన దివ్యనికిత బాండింగ్, ఆ దివ్యనికిత బాండింగ్ అసలు అన్న చెల్లెలు అంటారు, లేకపోతే ఫాదర్ డాటర్ అంటారు, ఏ బాండో అర్థం కావట్లేదు అసలు. ఎటు కాకుండా పోయింది ఈ వీళ్ళ బాండ్. దానికి తోడు బర్నీకి ఈ వీక్ ఎందుకు డౌట్ వచ్చిందేమో ఆయన వెళ్ళిపోతారని అనేసి ఇమాన్యుల్ అడుగుతాడు ఒకనొకప్పుడు, ఇమాన్యుల్ నేను ఏమైనా కష్టాల్లో ఉంటే నాకు నీ పౌరస్త్ర యూజ్ చేస్తావా అనేసి. ఇమాన్యుల్ కూడా చెప్పేశాడు, నేను అన్న హౌస్ అందరూ ఒకవైపు నువ్వు ఒకవైపు ఉండి నువ్వు 100% ట్రూ అనుకుంటే నీకు హెల్ప్ చేస్తానా లేకపోతే లేదని చెప్పి ఇమాన్యుల్ చెప్పేస్తాడు. బర్నీ గారికి మరి ఎందుకు అనిపించింది వెళ్ళిపోతానని చెప్పేసి, అనిపించకపోతే అడగారు కదా, అనిపించబట్టే కదా అడిగారు. ఎందుకంటే నామినేషన్లో ముగ్గురు ఉన్నారు, బర్నీ గారు ఉన్నారు, దివ్యనికిత ఉంది, తనుజ కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరి ఓట్స్ వాళ్ళుగా పడతాయి కదా. బర్నీ గారికి ఎందుకు వేస్తారు చెప్పండి? బర్నీ గారికి ఎందుకు వేస్తారు? ఎవరి ఓట్స్ వాళ్ళుగా పడతాయి. ఇప్పుడు ఇద్దరు తనుజ లేదనుకో ఆ ఓట్స్ పడేవి. తనుజ కూడా ఇప్పుడు ఉంది, దాంతో తనుజకి బర్నీకి బాండ్ లేనప్పుడు ఓట్స్ అన్ని తనుజగా వెళ్తాయి. తనుజ మిస్టేక్ ఏం లేకుండా తను కట్ చేసుకుని బాండ్ కాబట్టి తనుజకి వెళ్తాయి ఓట్స్ అన్ని, బర్నీ గారికి రావు. సో బర్నీ గారికి ఓట్స్ రాలేదు. అలాగనే లీస్ట్లో ఉన్నది ఎవరంటే బర్నీ అండ్ రామురాథోడ్ లీస్ట్లో ఉన్నది. బర్నీ అండ్ రామురాథోడ్ లీస్ట్లో ఉన్నప్పుడు మరి ఎలిమినేషన్ ఎలా అయింది ఏంటి అని మనకు తెలియదు. కానీ డైరెక్ట్ ఎలిమినేషన్ ఇది కూడా లేదు కాబట్టి ఆ పవర్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర ఉన్నది ఒకటే పవరాస్త్ర. ఆ పవరాస్త్రాన్ని యూజ్ చేసి కాపాడమంటే ఇమాన్యుల్ మాత్రం కాపాడాడు, ఇమాన్యుల్ మాత్రం సపోర్ట్ చేయడు. ఇమాన్యుల్ ఏంటంటే ఎవరికారు గెలిచి సంపాదించుకోవాలి, ఒకళ్ళు ఇచ్చి కాపాడితే అది వేస్ట్ అని ఇమాన్యుల్ ఫీలింగ్. ఇమాన్యుల్ కాపాడు. నేను అనుకుంది ఏంటంటే రాము అండ్ భరణి ఉన్నప్పుడు డేంజర్ జోన్లో ఇమాన్యుల్ అడుగుంటారు, పవరాస్త్రం మీరు యూజ్ చేస్తే ఒకళ్ళు కాపాడవచ్చు, ఒకళ్ళు సేవ్ చేయొచ్చు, ఒకళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి. భరణి ఇమాన్యుల్ అది లేదు సార్ నేను ఎవరు యూజ్ చేయను, నేను ఇంకా టైం తీసుకుంటాను అని చెప్పుంటాడు అని అనుకుంటున్నాను. అయితే బర్నీ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? బర్నీ ఎలిమినేషన్ అది ఫెయిర్ అవని అన్ఫేర్లో ఏం లేదు, ఫెయిరే. కానీ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతున్నట్టే. ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఈ బాండ్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ఇంకా ఉన్న డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాలా వీళ్ళందరూ తేలుకుంటే మంచిది. బాండింగ్ నుంచి విడిపోతే మంచిది. విడిపోయి వీళ్ళు ఆడుకుంటే బాగుంటుంది. హౌస్లో ఉంటారు స్ట్రాంగ్ ప్లేయర్స్, లేదంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటికైనా తేలుకోవాలి బర్నీ, మిగతా కంటెస్టెంట్స్ బర్నీ గారి ఎలిమినేషన్తో. కానీ బర్నీ గారి ఎలిమినేషన్తో పాపం అందరూ షాక్ అవుతారు హౌస్లో అని. ఈరోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది ఎపిసోడ్. ఇంకోటి బర్నీ గారు వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? దివ్యనికిత అండ్ తనుజ గారి పరిస్థితి, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండు లేని పక్షులు పోయాము. మరి ఈ ఎమోషన్ ఇంకెలా ఉంటుందో చూడాలి. ఈరోజు ఎపిసోడ్ దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో గైస్ వీడియో కొంత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం మంచి వీడియోతో. బాయ్ బాయ్.